In this video, we are going to know what is classified service voters list. సో దీన్నే మనము సిఎస్వి లిస్ట్ అనేటువంటి పేరుతో పిలుస్తాము. ప్రతి పోలింగ్ కేంద్రంలో ఈ సిఎస్వి లిస్టు ఉండవచ్చు, లేదంటే ఉండకపోవచ్చు. అంటే అసలు సిఎస్వి లిస్టు మన పోలింగ్ కేంద్రంలో ఎప్పుడు ఉంటుంది చూద్దాం. బిఫోర్ దట్ వీ వాంట్ టు నో క్లాసిఫైడ్ సర్వీస్ ఓటర్స్. సో ఇక్కడ సిఎస్వి లిస్ట్ అంటే ఏంటంటే ఆర్మీ యాక్ట్ 1950 అనేది ఒకటి ఉంది. ఆర్మీ యాక్ట్ 1950. ఈ ఆర్మీ యాక్ట్ 1950 ప్రకారము సరిహద్దు దళాలలో పనిచేసేటువంటి ఉద్యోగులను ఏమంటారంటే సర్వీస్ ఓటర్స్. అంటే వీరిని సర్వీస్ ఓటర్లు అనేటువంటి పేరుతో పిలుస్తారు. వీరు కనుక ఓటు రెండు విధాలుగా వేసుకోవచ్చు అన్నమాట. రెండు విధాలుగా వీరు ఓటు హక్కు వినియోగించుకోవచ్చు. ఒకటి, వీరు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసుకోవచ్చు. రెండవది, వీరు వారికి ఓటు ఉన్నటువంటి నియోజకవర్గంలో వారి యొక్క ప్రతినిధి ద్వారా వీరు ఓటు హక్కుని వినియోగించుకోవచ్చు అన్నమాట, ప్రతినిధి. సో ఈ రెండు విధాలలో ఈ సర్వీస్ ఓటర్స్ అంటే ఏం చెప్పాము, ఎవరైతే ఆర్మ్డ్ ఫోర్సెస్ యాక్ట్ ప్రకారము సరిహద్దు దళాల్లో పనిచేస్తూ ఉన్నారో వారు వారి యొక్క నియోజకవర్గాల్లో ఓటు హక్కును కలిగి ఉన్నట్లయితే వారిని సర్వీస్ ఓటర్స్ అనే పేరుతో పిలుస్తారు. ఈ సర్వీస్ ఓటర్స్కి రెండు రకాలుగా ఓటు వేసుకోవచ్చు. ఒకటి, పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసుకోవచ్చు. రెండోది, వారి యొక్క ప్రతినిధిని ఓటింగ్ కంపార్ట్మెంట్కి అంటే పోలింగ్ స్టేషన్కి పంపించడం ద్వారా ఓటు వేసుకోవచ్చు. ఇప్పుడు ఎవరైతే ఈ రెండవ విధానాన్ని ఎన్నుకుంటారో, అంటే తమ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎవరో తమ ప్రతినిధి ద్వారా తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి నిర్ణయించుకున్నటువంటి ఈ సర్వీస్ ఓటర్లు రిటర్నింగ్ ఆఫీసర్కి వారు అప్లై చేసుకుంటారు. వీరు దేని ద్వారా అప్లై చేసుకుంటారంటే ఫామ్ 13 అని, దాన్నే ఎనెక్సర్ 22 అంటారు. దీని ద్వారా వీళ్ళు అప్లై చేసుకుంటారు. అప్లై చేసుకున్నప్పుడు రిటర్నింగ్ ఆఫీసర్ కనుక వారిని పర్మిట్ చేస్తే అప్పుడు వీళ్ళని క్లాసిఫైడ్ సర్వీస్ ఓటర్స్ అనేటువంటి పేరుతో పిలుస్తారు. క్లాసిఫైడ్ సర్వీస్ ఓటర్స్ అనే పేరుతో పిలుస్తారు. ఒకవేళ ఇలా మీ ఏదైనా ఒక నియోజకవర్గం నుంచి ఈ సాయుధ దళాల్లో పనిచేసేటువంటి ఈ సర్వీస్ ఓటర్సు ఫామ్ 13F ద్వారా అప్లై చేసుకొని రిటర్నింగ్ ఆఫీసర్ ద్వారా అనుమతి సాధిస్తే అప్పుడు ఇలాంటి క్లాసిఫైడ్ సర్వీస్ ఓటర్లు ఏదైనా పోలింగ్ కేంద్రంలో ఉండే అవకాశం ఉండొచ్చు, లేదంటే లేకపోవచ్చు. ఒకవేళ వీరు ఉన్నట్లయితే అప్పుడు మాత్రమే మార్క్డ్ కాపీతో పాటుగా ఈ క్లాసిఫైడ్ సర్వీస్ ఓటర్ లిస్టు మనకు మెటీరియల్తో పాటుగా అందజేయబడుతుంది అనమాట. సో ఇప్పుడు ఈ క్లాసిఫైడ్ సర్వీస్ ఓటర్సు ఎలా ఓటు వేస్తారు, తమ ప్రతినిధిని పోలింగ్ బూత్కి పంపించడం ద్వారా ఓటు వేస్తారు. ఆ ప్రతినిధినే మనము ప్రాక్సీ అనేటువంటి పేరుతో పిలుస్తాము, ప్రాక్సీ. సో ఇప్పుడు ఇలాంటి లిస్ట్ని మనకి రిటర్నింగ్ ఆఫీసర్ వారు ఫైనల్ చేస్తారు. ఎవరైతే ప్రాక్సీకి అప్లై చేసుకున్నారో ఆ లిస్ట్ని ఏమంటారంటే ఇక్కడ మనకి ఈ లిస్ట్ని ఎనెక్సర్ 23 ద్వారా మనకి రిటర్నింగ్ ఆఫీసర్ ఒక నియోజకవర్గానికి సంబంధించినటువంటి లిస్టు తయారు చేస్తారు. అయితే ఒక్కొక్క పోలింగ్ కేంద్రానికి విడివిడిగా కూడా తయారు చేస్తారు. దాన్ని ఎనెక్సర్ 14 అనేటువంటి పేరుతో పిలుస్తారు. ఇప్పుడు ఎనెక్సర్ 14 అంటే ఏంటో మనం చూద్దాం. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము ఎనెక్సర్ 23. ఇది లిస్ట్ ఆఫ్ క్లాసిఫైడ్ సర్వీస్ ఓటర్స్ అండ్ ప్రాక్సీస్. ఇది అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి ఇది సంబంధించినటువంటి ఒక పెద్ద లిస్ట్. ఇది నేమ్ ఆఫ్ ది స్టేట్, నంబర్ అండ్ నేమ్ ఆఫ్ కాన్స్టిట్యున్సీ ఇక్కడ రాస్తారు. అయితే మన పోలింగ్ కేంద్రానికి ఇచ్చేటువంటి లిస్ట్ ఇది కాదు. మన పోలింగ్ కేంద్రంలో కనుక క్లాసిఫైడ్ సర్వీస్ ఓటర్స్ కనుక ఉన్నట్లయితే మనకి మెటీరియల్తో పాటు ఇచ్చేటువంటి లిస్ట్ ఇది అనమాట. ఎనెక్సర్ 24 పోలింగ్ స్టేషన్ వైజ్ లిస్ట్ ఆఫ్ క్లాసిఫైడ్ సర్వీస్ ఓటర్స్ అండ్ ప్రాక్సీస్. అంటే ఇందులో చూడండి ఏమేమి ఉన్నాయంటే నంబర్ అండ్ నేమ్ ఆఫ్ ది కాన్స్టిట్యున్సీ ఇలా రాస్తాము, పార్ట్ నెంబర్ ఆఫ్ ఎలక్టోరల్ రోల్ రాస్తాము. ఇందులో ఏమేమి ఉన్నాయంటే సీరియల్ నెంబర్, నేమ్ ఆఫ్ సిఎస్వి, నేమ్ ఆఫ్ ద ఫోర్స్ టు విచ్ హీ బిలాంగ్స్ అండ్ సర్వీసెస్ ఐడి నంబర్, ఏజ్, ఫాదర్, హస్బెండ్ ఆర్ మదర్స్ నేమ్, అడ్రస్. ఇక్కడ చూడండి ఇక్కడ ఇచ్చారు సీరియల్ నెంబర్ ఆఫ్ హిజ్ నేమ్ ఇన్ ద లాస్ట్ పార్ట్ ఆఫ్ ది ఎలక్టోరల్ రోల్ ఆఫ్ ది కాన్స్టిట్యున్సీ. ఇక్కడ ఇలాంటి ఈ సిఎస్వి లిస్ట్లో ఉన్నటువంటి ఓటర్ యొక్క సీరియల్ నెంబర్ ఆఫ్ హిజ్ నేమ్ ఇన్ ద లాస్ట్ పార్ట్ ఆఫ్ ది ఎలక్టోరల్ రోల్లో
అతని యొక్క సీరియల్ నెంబర్, నేమ్ ఆఫ్ ది ప్రాక్సీ, అతనికి బదులుగా ప్రాక్సీ ఎవరు వస్తున్నారు, ఏజ్ ఆఫ్ ది ప్రాక్సీ అంటే ప్రాక్సీ మస్ట్ బి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 18 years, అందుకని ఏజ్ కూడా ఇచ్చారు. అలానే హస్బెండ్ సార్ మదర్స్ నేమ్, అతని యొక్క ఫాదర్ హస్బెండ్ మదర్ నేమ్, అలానే ఫుల్ అడ్రస్ ఆఫ్ ది ప్రాక్సీ. ఈ విధంగా ఎవరెవరైతే సిఎస్వి లిస్టులో ఈ సిఎస్వితో పాటుగా వీరికి బదులుగా వచ్చేటువంటి ప్రాక్సీ లిస్ట్ కూడా మనకి ఈ మెటీరియల్తో పాటుగా మనకి అందజేయబడుతుంది. దీన్నే ఎనెక్జర్ 24 అనేటువంటిది అంటారు. దీన్ని మనకి మన పోలింగ్ స్టేషన్లో ఇలాంటి సిఎస్వి ఓటర్లు కనుక ఉంటే ఎనెక్జర్ 24 మనకి ఇస్తారు. సో ఈ విధంగా మనము క్లాసిఫైడ్ సర్వీస్ ఓటర్స్ లిస్ట్ అలానే వారికి సంబంధించినటువంటి ప్రాక్సీస్ లిస్ట్ని జాగ్రత్తగా పరిశీలించి మనము 17A ఇతని యొక్క రెండవ కాలంలో సీరియల్ నెంబర్ రాసేటప్పుడు ఒక ప్రత్యేకమైనటువంటి విధానాన్ని కూడా మనము అవలంబించవలసి ఉంటుందన్నమాట. అది ఏంటంటే సీరియల్ నెంబర్ రాసేటప్పుడు అతని ఎలక్టోరల్ రోల్ సీరియల్ నెంబరు, ఆ తర్వాత పార్ట్ నెంబరు, ఆ తర్వాత అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ నెంబరు రాయాలి. అలానే రిమార్క్స్లో ఏం రాయాలంటే ఓకే ప్రాక్సీ ఓటర్ అని రాసుకోవాలి, ప్రాక్సీ ఓటర్ అని రాసుకోవాలి. ఓకే, ఇది ప్రాక్సీ ఓటర్ అని రాసుకోవాలి. ఇది నేను ఇచ్చినటువంటి మెటీరియల్లో కంప్లీట్గా దీని గురించి చర్చించడం జరిగింది. ఒకసారి చూస్తే క్లారిటీగా అర్థమవుతుంది. ఓకే, థ్యాంక్ యూ.